ఒకరికొకరు ప్రోత్సహించుకుంటూ ఇతరులను కట్టండి. మొదటి తెస్సలోనికయులు 5:11 క్రీస్తును కలిగిన జీవితంలో ముఖ్యమైన అంశం సహవాసం. తోటి విశ్వాసులతో కొంతమంది తమ సమయం గడపకపోవడం వల్ల మనము విశ్వాసులుగా చెప్పుకోవడంలో ప్రయోజనం ఏమీ లేదు. ఉదాహరణకు పౌలు ఇలా అంటున్నాడు, ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. అందరూ కలుసుకోవడానికి అశ్రద్ధ చేయవద్దు, ఎందుకంటే మనం ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి అని హెబ్రీ రచయిత చెప్పారు. మనం కలిసి ఉన్నప్పుడు ప్రేమ, అలాగే మంచి పనులు చేయడానికి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటాము అని రచయిత చెప్తున్నాడు. ఇలా అయితే ప్రజలు యేసు కొరకు జీవించడానికి సమర్పించుకున్నారో, మనం కూడా నిరుత్సాహంగా ఉన్నవారిని ప్రోత్సహిస్తూ మరియు ప్రతి ఒక్కరితోనూ సహనంగా ఉంటూ మనల్ని మనం విశ్వాసం, సేవతో సిద్ధపరచుకోవాలి. అలా జీవిస్తున్నప్పుడు ఆయనే మనకు నిజమైన సహవాసంలో ఆనందించడానికి అనుమతిస్తారు. అలాగే ఒకని ఎడల ఒకడును మరియు మనుష్యులు అందరితోనూ మేలైన దానిని చేయడానికి సహాయం చేస్తారు. ప్రార్థన. ప్రియమైన దేవా, దయచేసి ఇతరులను ప్రేమ, కరుణతో ధారాళంగా ప్రోత్సహించే సహవాసకులంగా ఉండటానికి నాకు సహాయం చేయండి. యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమెన్.